What? Ball. Huh? Yeah, go and play. ఇప్పుడు ఈ పీపీటీ మీకు కనిపిస్తుందా? Say somebody please. Unless I receive. Hello. కనబడుతుంది సార్. Okay, thank you, Mr. Sandeep. కనిపిస్తుంది సార్. Okay, కనిపిస్తుంది okay. సార్. I am in hurry because here the light is failing and also the humidity is very high outside. No air is passing. So the definition of directly I am going to the telephone etiquette. Generally, etiquette means behavior, manners, conventions, పద్ధతులు. మనం రెగ్యులర్గా డే టు డే లైఫ్లో పాటించే పద్ధతులు, టేబుల్ మేనర్స్, భోజనం చేసేటప్పుడు, ఒకరితో మాట్లాడేటప్పుడు జనరల్గా ఫాలో అయ్యే పద్ధతుల్ని ఎటిక్వెట్ అంటాం. ఇంగ్లీష్లో ఎటిక్వెట్ అంటే వీటన్నిటిని కలిపి మరి పద్ధతులు అనొచ్చు కదా సార్. అంటే ఇంగ్లీష్లో చాలా మేనర్స్ అంటారు. వీటన్నిటిని కలిపి ఒక పదం పెట్టుకున్నారు, ఎటిక్వెట్. టెలిఫోన్ ఎటిక్వెట్. టెలిఫోన్లో మాట్లాడేటప్పుడు ఏవైనా పద్ధతులు ఉంటాయా, దానికి సంబంధించి ఈరోజు మనం చర్చించుకుందాం. సో షల్ ఐ కంటిన్యూ ఇన్ ఇంగ్లీష్ మోర్ ఆర్ షల్ ఐ స్పీక్ ఇంగ్లీష్ అండ్ తెలుగు? తెలుగు ఇంగ్లీష్ మాట్లాడాలా, టోటల్ ఇంగ్లీష్? తెలుగు ఇంగ్లీష్ మాట్లాడండి సార్. ఓకే, థ్యాంక్ యూ. లేదంటే మళ్ళీ నేను ఎవరికి చెప్తున్నా నాకే అర్థం కాదు. మీరు కూడా ఎస్ చెప్పాలో నో చెప్పాలో తెలియదు. బాల్ ఎక్కడ లేవా? దీస్ బాయ్స్ ఆర్ డిస్టర్బింగ్ మీ ఆల్వేస్. యువర్ బాయ్స్, I don't know man where I have kept. Wait for a while, open the door and see. Yeah, so what is etiquette? Here you can see ఎన్ని పద్ధతులు ఉంటాయి. ప్రొఫెషనల్, ఇఫ్ యు ఆర్ ఏ బిజినెస్, ఇఫ్ యు ఆర్ ఏ ఎంప్లాయీ, ప్రొఫెషనల్గా కొన్ని పద్ధతులు ఉంటాయి. బిజినెస్ మ్యాన్, సమ్ ఎటిక్వెట్స్ ఆర్ దేర్. సోషల్, maybe WhatsApp, Facebook, Twitter, you have some etiquettes. Office, some etiquettes. I think you can join directly. Oh, I have to admit them. Yeah. And persons, you have some etiquettes. Restaurant, if you go to restaurant, you have some etiquettes. Services, customer care services, you have some etiquettes. Like this, we have so many etiquettes. What is the definition of etiquette? Etiquette is a code of conduct and behavior in various contexts like personal, social, professional. ఇంతకు ముందు చూపించింది దాన్ని నేను ఇలా రాశాను, అంటే డెఫినేషన్ రూపంలో రాశాను. ఎటికెట్ ఈజ్ ఏ కోడ్ ఆఫ్ కండక్ట్ అండ్ బిహేవియర్ ఇన్ వేరియస్ సిచ్యువేషన్స్ లైక్ పర్సనల్, సోషల్, ప్రొఫెషనల్ అని రాస్తే సరిపోతుంది. గుడ్ బిహేవియర్ ఈజ్ నీడెడ్ ఇన్ ఎవ్రీ వాక్ ఆఫ్ లైఫ్. సో డే టు డే లైఫ్లో గుడ్ బిహేవియర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ అని చెప్పడం దాని ఉద్దేశం. నెక్స్ట్, ఈ జనరల్ ఎటిక్వెట్స్ మామూలుగా పద్ధతులకి ఏమన్నా క్యారెక్టర్స్, లక్షణాలు ఉంటాయా? ఎస్, లక్షణాలు ఎలా ఉంటాయి, అసలు ఎందుకు ఈ ఎటిక్వెట్స్ ఎలా వచ్చాయి అంటే వీటిని మనం మతపరంగా చూడవచ్చు. సపోజ్ ఒక టెంపుల్లోకి వెళ్ళినా, ఒక మసీద్, చర్చ్లోకి వెళ్ళినా, వీ రిమూవ్ అవర్ షూస్ ఆర్ చెప్పుల్ అండ్ వీ ఎంటర్ ఇన్ టు ది గాడ్స్ రూమ్. ఓకే, టెంపుల్ ఆర్ మాస్ ఆర్ చర్చ్. So that is a general etiquette forced by religious books or religious ceremonies. Some of the etiquettes are common sense. ఏ రోడ్డు మీద వేయకూడదు, ఇక కొన్ని ఉంటాయి కామన్ సెన్స్తో వచ్చేసేవి ఉంటాయి. లేదా చెప్పులు గుమ్మం ముందు ఎడవాలి, ఇంట్లోకి వేసుకెళ్ళకూడదు.
ఈ కామన్ సెన్స్ తోటి ఎవరు చెప్పరు, ఏ బుక్లో రాయరు. సో వీ యూజ్ బై కామన్ సెన్స్ దీస్ ఎటిక్వెట్స్. ఇంకొన్ని ఎటిక్వెట్స్ ఎలా వస్తాయి అంటే గ్రేట్ పీపుల్ లైఫ్ నుంచి, మనం మన తాతల తరం నుంచి మన తల్లిదండ్రులు చూసి ఉంటాం, వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి వాళ్ళని మనం ఫాలో అవుతాం, వాళ్ళు ఇంకొకరిని ఫాలో అవుతారు. ఇప్పుడున్న జనరేషన్ మీరు చూడండి, ఆ, కొంతమంది యూట్యూబ్లో కానీ లేదా మీకు రియల్ హీరో ఎవరైనా నచ్చి ఆ హీరో వేసుకున్న డ్రెస్ మీరు ఫాలో అవ్వడం, ఆ హెయిర్ స్టైల్ మీరు ఫాలో అవ్వడం. సో లైవ్స్ ఆఫ్ గ్రేట్ పీపుల్, మేబీ సైంటిస్ట్ ఆర్ మేబీ క్రికెటర్, గ్రేట్ పీపుల్ మెనీ, మేబీ ఇట్ మైట్ బి ఎనీ పర్సన్ హూ ఈస్ గ్రేట్ టు ది ఇండివిజువల్. మీకు గ్రేట్ అనిపించిన అతను మీకు గ్రేట్, ఇక గ్రేట్కి కొలమానాలు ఏముండవు. సో వీ ఫాలో సమ్ ఆఫ్ ది మేనర్స్ అండ్ ఎటిక్వేట్స్ బై లుకింగ్ ఎట్ ది గ్రేట్ పీపుల్. సమ్ ఎథిక్స్. ఈ ఎథిక్స్ అనగానే మనకు వచ్చేది మన కల్చరు, మన తెలుగు పీపుల్, మన కల్చర్ ఒకటంటూ ఉంటుంది. కల్చర్, గౌరవం ఇవ్వడం కానీ, ఇంకా ఇక తెలుగు పురాతన నుంచి వస్తున్న వారసత్వంగా వస్తున్న ఎథిక్స్ కానీ, ఇంకా మన రిలీజియస్ రీజనల్ వారీగా మన వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి కొంత గౌరవం, అది ఇంకొక ఏరియాలోకి వెళ్తే వాళ్ళ భాషలో కొంచెం గౌరవం తగ్గొచ్చు, బట్ వాళ్ళ ఏరియాని బట్టి వాళ్ళ ఎథిక్స్ మేనర్స్ ఉంటాయి. నెక్స్ట్ ఫ్యాకల్టీ ఆఫ్ రీజన్. సార్ టెలిఫోన్తో మొదలెట్టి ఇలా వెళ్తున్నారు ఏంటంటే టెలిఫోన్ ఎటిక్వేట్. ముందు ఎటిక్వేట్ అంటే ఏంటో ఇంకా వివరంగా చూస్తున్నాం, టెలిఫోన్లో నెమ్మదిగా వెళ్తాం. ఇవి ఎలా కమ్యూనికేషన్కి. ఓకే, ఫ్యాకల్టీ ఆఫ్ రీజన్. ఈ ఎటిక్వేట్స్ అన్ని ఎలా ఉంటాయంటే రీజనింగ్, తప్పు ఒప్పు తెలుసుకునే పద్ధతిలో ఉంటాయి. నెక్స్ట్ ఈ ఎటిక్వేట్స్లో పొలైట్నెస్ ఉంటుంది, ట్రాన్స్పరెన్సీ ఉంటుంది, బౌండరీస్ ఉంటాయి. ఓకే, పొలైట్నెస్ అంటే మీకు తెలుసు, మనం ఇతరులకి ఇచ్చేటువంటి గౌరవం, వర్డ్స్తో అయితేనేమి యాక్షన్స్తో అయితేనేమి. యాక్షన్స్ వచ్చేసరికి నమస్కారం చేయడం కానీ, వర్డ్స్ అయితే మనం ఉపయోగించే పదాలు గారు అలాంటి గౌరవ వచనాలు వాడడం. ట్రాన్స్పరెన్సీ అంటే నేను తెలుగులో మర్చిపోయాను. ట్రాన్స్పరెన్సీ మీన్స్ ట్రాన్స్పరెన్సీ. కెన్ ఎనీబడి సే ట్రాన్స్పరెన్సీ అంటే ఏంటో చెప్తారా? ఉన్నారా మీటింగ్లో వీళ్ళు? ట్రాన్స్పరెన్సీ, ట్రాన్స్పరెన్సీ అంటే చెప్తారా ప్లీజ్? తెలుగులో ఆ మీనింగ్. యా, సంబడి ప్లీజ్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. నో, దెర్ ఆర్ మెనీ పీపుల్. సందీప్ ఈస్ దేర్, రాజు, రమాంజనేయులు, శివగణేష్, ప్రసాద్. ట్రాన్స్పరెన్సీ. సార్ పారదర్శకత. మర్చిపోయాను. థ్యాంక్ యూ వెరీ మచ్. హూ సెడ్ పారదర్శకత? ఎవరు చెప్పారండి? సార్ రామాంజన్. ఓకే, రామాంజనేయులు, థ్యాంక్ యూ. పారదర్శకత అంటే పారదర్శకత అంటే మళ్ళీ బాబు కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ప్లీజ్? ఎటిక్వేట్స్లో పారదర్శకత ఉండాలి అంటున్నావు అంటే ఏంటి? ఒక అద్దం ముందు నిల్చున్నాం అనుకోండి, అంటే నిజం కనిపిస్తుంది, లేదా ఒక అద్దం అవతల కూడా కనిపించింది అనుకోండి, దాన్ని ట్రాన్స్పరెంట్ గ్లాస్ అంటాం. అంటే దాపరికం లేకుండా కనబడితే దాన్ని పారదర్శకత అంటాం. సో అంటే మన ఓపెన్గా మనం చెప్పగలిగేది చెప్తే దాన్ని ట్రాన్స్పరెంట్గా మాట్లాడుతున్నాడు అంటాం. లోపల ఒకటి పెట్టుకొని ఇఫ్ యూ స్పీక్ సంథింగ్ అవుట్ సైడ్ అండ్ ఇఫ్ యూ కీప్ సంథింగ్ ఇన్ సైడ్ యు ఆర్ నాట్ ట్రాన్స్పరెంట్. పీపుల్ సే లైక్ దట్. చెప్పింది జస్టిఫికేషన్గా ఉందా? సంబడి సే ప్లీజ్ ఎస్ ఆర్ నో, or otherwise I cannot move forward. Everybody is keeping unmute. Silence is so powerful. అతడు సినిమాలో చెప్పినట్లు సైలెన్స్ చాలా వైలెన్స్గా ఉంటుంది. ప్లీజ్ ఎవరైనా మాట్లాడండి. హలో, పారదర్శకత సరిపోతుందా?
సరిపోతుంది సార్. Okay, thank you, Shiva Ganesh. Here I move again. Next slide. Habits. So manners, we can improve our manners by habits, understanding of others' manners, habits, and gratitude. If we say thanks to other person, they feel very much happy. That is also one way of etiquette. So if you don't say thanks after receiving some help, people no misunderstand you and they say he doesn't have manners. He doesn't have etiquettes. మనం సాయం పొంది థ్యాంక్స్ చెప్పలేదనుకోండి, వీళ్ళు అసలు మేనర్స్ లెస్ ఫెలో అంటారు. సో అంటే ఎటిక్వెట్స్ మనకు తెలియదు, అదే అంటే ఒక పద్ధతులు కూడా తెలియదు అన్నట్టుగా మనం చూస్తారు. సో గ్రాటిట్యూడ్ అంటారు దాన్ని, థ్యాంక్స్ చెప్పాలి. ఈక్వాలిటీ ఉంటుంది ఎటిక్వెట్స్లో, ఎటర్నల్ ట్రూత్ఫుల్నెస్ ఉంటుంది. నెక్స్ట్, వెన్ యూ స్పీక్ సంథింగ్ ట్రూత్ యు మే ఫేస్ సమ్ టెంపరరీ ప్రాబ్లమ్స్ బట్ యు హ్యావ్ ఎవర్ లాస్టింగ్ ఫ్రెండ్స్. నిజంగా ఎప్పుడైనా నిజాయితీగా ఉన్నప్పుడు మొదట్లో కొంతమంది శత్రువులు అవ్వచ్చు, కానీ భవిష్యత్తులో వాళ్ళు తెలుసుకున్న తర్వాత మీకు మిత్రులు అవుతారు. కానీ మొదట్లో మాత్రం టెంపరరీగా మీరు ఏదో అబద్ధాలు చెప్పేసి ఎక్కువ మంది ఫ్రెండ్స్ని, ఫేస్బుక్లో లాగా 1000-2000 మంది ఫ్రెండ్స్ ఉన్నా నో బడీ విల్ హెల్ప్ అస్. సో దట్స్ వై ప్లీజ్ బీ ఫ్రాంక్ టు యువర్ ఫ్రెండ్స్. టెల్ దెమ్ ఫ్రాంక్లీ వాట్ ఎవర్ యూ ఫీల్. ఫస్ట్లో వాళ్ళు మిమ్మల్ని హేట్ చేసిన, later they will like you and they will be everlasting friends for you. The highest degree of wisdom is integrity. ఇంటిగ్రిటీ ఈ తెలుగులో కూడా నాకు ఆ మీనింగ్ రావట్లేదు. ఇంటిగ్రిటీ, ఇంటిగ్రిటీ, ఇంటిగ్రిటీ. కెన్ ఐ ఆస్క్ సంబడి ప్లీజ్ ఇన్ అవర్ క్లాస్? ఇంటిగ్రిటీ, సంబడి కెన్ యూ సే ప్లీజ్? ఇంటిగ్రిటీ, ఇంటిగ్రిటీ చెప్తారా ఎవరైనా? ఇంటిగ్రిటీ, ఇంటిగ్రిటీ ప్లీజ్ కెన్ సంబడి ఎక్స్ప్లెయిన్ మీ ఇంటిగ్రిటీ తెలుగులో? నేషనల్ ఇంటిగ్రిటీ అంటే జాతీయ సమైక్యత. సమగ్రత సార్. సమగ్రత, థ్యాంక్ యూ. సమగ్రత అంటే ఎలా చెప్పాలి? ఒక ఉదాహరణ ఇస్తారా? సమగ్రత, ఈక్వాలిటీ. ఈక్వాలిటీ, గుడ్ క్వాలిటీ, థ్యాంక్ యూ. ఓకే, హియర్ విత్ యువర్ ఆన్సర్ ఐ మూవ్ ఆన్ విత్ గ్రేట్ ఇంటిగ్రిటీ. ఎందుకు ఫోన్ ఎటిక్వేట్ ఉండాలి? కెన్ సంబడి ఆన్సర్ మీ? ఎందుకు ఉండాలి ఫోన్లో రూల్స్, మేనర్స్ ఎందుకు ఫాలో అవ్వాలి? ఆర్ యు దేర్? ఆర్ యు లిజనింగ్ టు మీ? ఎందుకు ఉండాలి? ఎలాగైనా మాట్లాడొచ్చు కదా. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ an answer from you. I will wait few more seconds, 5 seconds. If nobody responds, I will move on to the next slide. Why do we need phone etiquette? Why is so important? It's important because it identifies our professionalism. Suppose if you are an employee, you must follow some professionalism. You must need some manners. You cannot talk like you are talking to your friend. You have to follow some manners and professionalism.
It creates good impression. Recently, when I called Amazon customer care, they are not receiving any calls. Just they are receiving a mobile number and they are calling back me. To create impression, they are making a call to me directly by receiving my mobile number. So this kind of customer care relations, they want to create some impression in the customers. So they are following some telephone etiquette. Telephone etiquette creates loyalty among your callers, విశ్వాసాన్ని పెంచుకోవడానికి. Next, in business, it gains high satisfaction in the customers. As I said, as I have given example from Amazon customer care. So some of the tips when we talk in mobile phone. There are some more people to join. Let me admit them. Yeah. So when you are having some telephone conversation, you must prepare that you make sure your phone is in good condition, and also you introduce yourself first and greet the caller next. Hold the phone in an నా appropriate ఫోన్ distance. కండిషన్ లో లేదు సార్. Evar babu, somebody is talking. May I know who is that? Somebody said my mobile is not in good condition. Who is that? See, here the problem is when I am presenting my presentation, I cannot see the people who are talking. That's somewhat problematic in this Google Meet. If it is in that case Cisco WebEx, I can see the people who are talking at the time of I am talking. It's okay. I will again go back to the class. So some of the tips when you are talking to the phone: hold the phone in appropriate distance. మనం ఫోన్ కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేసి పట్టుకోవాలి, మరీ నోట్లో పెట్టుకొని మాట్లాడకూడదు. నెక్స్ట్, పడుకొని నేను మాట్లాడకూడదు. నోట్లో పెట్టుకుని మాట్లాడతాను సార్. ఇయర్ ఫోన్స్ పెట్టుకుంటే నువ్వు అలానే ఉంటుంది. సో ఇది నీకు కాదు బాబు, ఇది ప్రొఫెషనలిజం కోసం. ఎవరైతే డ్యూటీలో ఉంటారో, జాబ్ చేస్తూ ఉంటారో, కస్టమర్ కేర్లు కానీ, కొంతమంది ఇంజనీరింగ్, ఎనీ జాబ్, ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, జాబ్లోకి వెళ్ళిన తర్వాత నువ్వు అదే విధంగా మాట్లాడితే ఎటిక్వేట్ లేదంటారు. ప్రస్తుతానికైతే ఆ ఎటిక్వేట్లు మీ ఫ్రెండ్స్ ఎవరు అడగకపోవచ్చు. ఓకే, విత్ దాట్ మనం పడుకొని మాట్లాడితే అవతల వాళ్ళకి తెలిసిపోతుంది లేజీగా మాట్లాడుతున్నట్టు, మన వాయిస్లో కూడా తేడా వచ్చేస్తుంది. సో ఇట్ మస్ట్ బి అలర్ట్. సో యూ స్పీక్ ఆల్వేస్ బై స్టాండింగ్ స్ట్రైట్ ఆర్ సిట్టింగ్ సో దట్ అవర్ వాయిస్ సౌండ్స్ కాన్ఫిడెంట్. మనం కూర్చొని మాట్లాడితే సౌండ్ కాన్ఫిడెంట్గా ఉంటుంది. ఫోన్లో అవతలు చూడరు కదా అని స్మైల్ లేకుండా మాట్లాడితే అంత ఎఫెక్టివ్గా ఉండదు. సో కీప్ ఎ స్మైల్ ఆన్ యువర్ ఫేస్ వెన్ యు ఆర్ టాకింగ్ టు అదర్ పర్సన్. అది అవతల వాళ్ళకి తెలుస్తుంది మన వాయిస్ ద్వారా. ఇట్ క్రియేట్స్ ఎ పాజిటివ్ ఇంప్రెషన్. మీరు ఒక స్మైల్ మొహం మీద పెట్టుకొని మాట్లాడుతుంటే అది పాజిటివ్ ఇంప్రెషన్ అవతల వాళ్ళకి ఆటోమేటిక్గా క్రియేట్ చేస్తుంది. సో క్లియర్గా లేకపోతే వీ హ్యావ్ టు ఆస్క్ దెమ్ టు రిపీట్ అగైన్. మీకు నేను స్లైడ్స్ కనిపిస్తున్నాయా నేను ప్రజెంట్ చేసేవి? ఐఎమ్ ఆస్కింగ్ ఏ క్వశ్చన్. నేను ప్రజెంట్ చేసే స్లైడ్లు కనిపిస్తున్నాయా? ఐ హోప్ యు ఆర్. కనిపిస్తున్నాయా? ఎవరో చెప్పారు, నేను వినలేదు సరిగా. కనిపిస్తున్నాయి సార్, కనిపిస్తున్నాయి సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇక ఎక్కడి నుంచి మన ఎగ్జామ్ పర్పస్లో ఉంటుంది. ఇప్పటి వరకు మేనర్స్, ఎటిక్యూట్స్ అవన్నీ జనరల్ పర్పస్లో చెప్పాను. హియర్ ఆఫ్టర్ వీఆర్ లెర్నింగ్ ఫర్ ఎగ్జామ్. ఈ 5 మార్క్స్కి వచ్చే ఈ క్వశ్చన్ ఎగ్జామ్ పర్పస్లో ఎలా నేర్చుకోవాలో ఇక్కడి నుంచి ఉంటుంది. సో సమ్ మేనర్స్ ఆఫ్ టెలిఫోన్ ఎటిక్వెట్. మీరే ఒక ఎంప్లాయీ అనుకోండి, లేదా ఒక కస్టమర్ కేర్ ఎంప్లాయీ అనుకోండి, లేదా ఒక రిసెప్షనిస్ట్ అనుకోండి, ఒక పెద్ద రెస్టారెంట్ కావచ్చు, లేదా మీరే ఒక ఓన్ కంపెనీ కావచ్చు. దాంట్లో ఎలా ఉంటుందో చూద్దాం. అక్కడ మనం ఉంటే ఏం చేయాలి? సో కాల్ రింగ్ అయిన వెంటనే
do not take too long to pick up a call. The first one, ఎక్కువ టైం తీసుకోకూడదు, రింగ్ అదే పికప్ చేసుకోవడానికి ఎక్కువ టైం మోగించకూడదు. తెలుగులో చెప్పడం నాకు సరిగా రావట్లేదు. సో వీ షుడ్ నాట్ టేక్ మచ్ టైమ్ టు పికప్ ఏ కాల్. ద సెకండ్ వన్, ఇఫ్ యు మిస్ ద కాల్ మేక్ షూర్ గివ్ ఏ కాల్ బ్యాక్. మనం అక్కడ ఉన్నప్పుడు మిస్డ్ కాల్ వస్తుంది, అంటే మనం ఎక్కడికో అక్కడ రిసెప్షనిస్ట్లో ఉండం, మనం ఎవరో పిలిస్తే బయటికి వెళ్ళి ఉంటాం, రింగ్ అయ్యి ఆగిపోయి ఉంటుంది. ఎప్పుడు టెలిఫోన్ అంటే ఇక్కడ మనం పాత డబ్బా ఫోన్లో చూడాల్సిన అవసరం లేదు, ఇప్పుడు లేటెస్ట్గా మొబైల్ ఫోనే వాడుతున్నారు. టెలిఫోన్ అంటే రిసెప్షనిస్టులు కూడా చాలామంది మొబైల్ ఫోను లేటెస్ట్ టెక్నాలజీ ఉండేవి, అక్కడ మిస్డ్ కాల్ పెడితే కనిపిస్తుంది. సో సంబడి ఈజ్ ఐ థింక్ ట్రయింగ్ టు జాయిన్, లెట్ మీ అడ్మిట్ హిమ్. Yeah, he is admitted. Now again, yeah. So do not give, if you miss the call, make sure give a call back. The number one, don't take too long time to pick up a call. Number two, missed call వస్తే call back చేయాలి. Number three, do not give missed calls. Giving missed calls do not show professionalism. Number three ఏంటంటే వాళ్ళు మిస్డ్ కాల్ ఇచ్చారు కదా, మీరు కూడా మిస్డ్ కాల్ ఇచ్చి వదలకూడదు. Okay, that is number three. Number four, be sure that you are talking to the right person. మనం మాట్లాడేటప్పుడే చెప్పాలి, అంటే మనం కన్ఫర్మ్ చేసుకోవడం కోసం నేను మాట్లాడుతుంది రైట్ పర్సన్ అయినా. సార్ ఐఎమ్ స్పీకింగ్ విత్ అప్పారావు, ఈజ్ యామ్ ఐ రైట్ సార్, అలా కన్ఫర్మ్ చేసుకొని అంటే ఏదైనా డీటెయిల్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు. నెక్స్ట్, ఇఫ్ యూ హ్యావ్ ఏ రాంగ్ నెంబర్ సే సారీ, డోంట్ కట్ డైరెక్ట్లీ. ఒక్కోసారి మనం యూజువల్గా చేస్తుంటాం, మన కాల్ అంటే మన కాంటాక్ట్ లిస్ట్లో లేని నెంబర్ వస్తే రాంగ్ నెంబర్ అని పెట్టేస్తుంటాం, అవతల వాళ్ళు ఏం చెప్తున్నారు కూడా వినం. విన్న తర్వాత ఇఫ్ ఇట్ ఈస్ రియల్లీ రాంగ్ నెంబర్ సే సారీ అండ్ కట్ ఇట్. డోంట్ కట్ ఇట్ డైరెక్ట్లీ, రాంగ్ నెంబర్ అని చెప్పి డైరెక్ట్ కట్ చేయకూడదు. ఇట్ ఈస్ సే సారీ, వాట్ ఈస్ రాంగ్, యు ఆర్ ఎన్ ఎంప్లాయీ, సో యూ మస్ట్ కీప్ ద రెస్పెక్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. నెంబర్ సిక్స్, ఇఫ్ యూ గెట్ ఏ రాంగ్ కాల్ పొలైట్లీ సే దట్ దే హ్యావ్ ప్రాబబ్లీ గాట్ ద రాంగ్ పర్సన్, అలా కూడా చేయాలి. నెక్స్ట్, సమ్ మోర్ మేనర్. సెవెంత్ వన్, డోంట్ షౌట్ ఇన్ టు ద ఫోన్ వెన్ యూ ఆర్ ఇన్ పబ్లిక్ ప్లేస్. మన ఫ్రెండ్ ఒక అతను చెప్పాడు దగ్గర పెట్టుకొని మాట్లాడతానని, సో పబ్లిక్ ప్లేస్లో ఉన్నప్పుడు షౌట్ చేయకూడదు. ఎయిత్ వన్, వెన్ యూ ఆర్ ఇన్ మీటింగ్ మేక్ షూర్ టు పుట్ యువర్ ఫోన్ ఇన్ సైలెంట్ మోడ్. మీరు అంటే రిసెప్షన్ నుంచి బయటికి రండి, ఒకవేళ మీరే ఒక మేనేజర్ అనుకోండి, ఒక మీటింగ్ జరుగుతుంది మీ ఎంప్లాయీస్ అందరితోటి, మీ మొబైల్ సైలెంట్ మోడ్లో ఉంచుకోవాలి. దట్ ఈస్ వన్ మోర్ పాయింట్. నెక్స్ట్, నిజంగా అర్జెంట్ కాల్ అయి ఉంటుంది, సో పక్కన వాళ్ళని ఎక్స్క్యూజ్ మీ అని చెప్పేసి బయటికి వెళ్ళిపోయి మాట్లాడాలి, సో మీ బాస్ ఎవరైతే వాళ్ళతోటి. వెన్ యూ ఆర్ స్పీకింగ్ విత్ సమ్ వన్ అండ్ యువర్ మొబైల్ రింగ్స్, ఎక్స్క్యూజ్ యువర్ సెల్ఫ్ ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ద కాల్. 10th one, always end your conversation with a thank you note. So when you are an employee, really you must say thank you at every call, end of the call. The 11th one, if there are network problems, deal with them patiently, don't get irritated. Network problems ఉన్నప్పుడు ఇరిటేషన్ వస్తుంది, సో అప్పుడు కొంచెం పేషెన్స్గా ఉండాలి, బికాజ్ వీఆర్ డీలింగ్ విత్ కస్టమర్ రిలేషన్స్. అక్కడ లాంగ్వేజ్ ఎలాగా వాడాలి, సో ఆస్కింగ్ ఫర్ రెపిటేషన్. ఇంగ్లీష్లో ఒకవేళ అడగాల్సి వస్తే ఎక్కువ మనం తెలుగులోనే అడుగుతున్నాం. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ కేస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రిపిటేషన్ చేయాల్సి వస్తే ఎక్స్క్యూజ్ మీ, పర్డన్ మీ, సారీ, ఇలా సారీ, కుడ్ యూ ప్లీజ్ రిపీట్ ద ఇన్ఫర్మేషన్ ప్లీజ్ అనో, కుడ్ యూ రిపీట్ ద సెంటెన్స్ ప్లీజ్ అనో ఇలా అడగొచ్చు. క్లారిఫికేషన్, కుడ్ యూ ఎక్స్ప్లెయిన్ వాట్ యు మీన్ ప్లీజ్. ఒకవేళ వాళ్ళు ఏం చెప్తున్నారో మీకు అర్థం కాలేదు, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా, వాట్ ఎగ్జాక్ట్లీ డూ యూ మీన్ బై, like that, could you spell that please. Excuse me, clarification అది 20 కాదండి 12th. So this is all, we are following the telephone etiquettes. సో ఇందులో కొన్ని మిమ్మల్ని ఇప్పుడు అడుగుతాను, ఇంటరాక్షన్ ఇప్పుడు ఉంటుంది. I think here the light is failing, I am moving to the lab, just give me a time. Yeah. Yeah, tell me. నేను ఒక 11 చెప్పాను పాయింట్స్,
ఒక్కొక్క పాయింట్ ఎవరైనా చెప్పగలరా? అన్నీ కాదు, 1, 2 పాయింట్లు చెప్పినా ఓకే. మీరు చాలా మంది ఉన్నారు, ఒక్కొక్క పాయింట్ తోటి దాన్ని కంప్లీట్ చేయొచ్చు. ద ఫస్ట్ వన్, వాట్ ఈస్ టెలిఫోన్ ఎటిక్వెట్ అంటే ఏ రూల్ Raju something Shakamori is trying to say something. Pappala Pavan is coming here. Yeah, please. It's not audible. Can you make loud voice? అంటే ఈ క్లాస్ మీకు ఎంత అర్థమైందో తెలుసుకోవాలనుకుంటున్నాను. ఎవరికైనా రాంగ్ నెంబర్ చెప్తే కట్ చేయాలి సార్. నో, ఇట్స్ నాట్ ఆడిబుల్. కెన్ యూ అంటే పెద్దగా మాట్లాడతావా? ఎందుకు నా వాయిస్ స్పీకర్ తక్కువ పెట్టాను? యా, ఐఎమ్ సారీ. రాంగ్ నెంబర్ కాల్ చేస్తే మళ్ళీ యా, రాంగ్ నెంబర్ కాల్ చేస్తే సారీ చెప్పి కట్ చేయాలి సార్. సారీ చెప్పి కట్ చేయాలి. ఓకే, 1 point ఈస్ ఓవర్. కెన్ సంబడి యాడ్ 1 more point? Don't shout in public places. యా, వెరీ నైస్ పాయింట్. సెకండ్ పాయింట్ హీ మేడ్. యా, యూ షుడ్ నాట్. సెకండ్ ఏముందిలే, వరుసగా ఎక్కడి నుంచి మనకి ఏది గుర్తొస్తుంది రాయొచ్చు. డోంట్ షౌట్ ఎట్ పబ్లిక్ ప్లేసెస్ వెన్ యూఆర్ స్పీకింగ్ టు ద కస్టమర్ ఆర్ ఎనీబడి. మనం అలా సాగదీసి రాయొచ్చు ఎగ్జామ్లో, నో ప్రాబ్లం. కాన్సెప్ట్ ఉంటే ఈజీ. సంబడి ప్లీజ్ యాడ్ 1 more point ప్లీజ్. Shivaganesh said, Sandeep said. Yeah, please somebody add 1 more point. Bindu is there, Padavala Bhargavi is there. Adi Lakshmi, I don't know her name, but who is using that mobile? Maybe our student is using the mobile. Raju Shakamuri also. One of our students, I don't know particular name. సార్ మీటింగ్ లో ఉన్నప్పుడు ఫోన్ సైలెంట్ లో పెట్టాలి. Okay, when you are in meeting, keep your mobile phone in silent mode. Yeah, very nice point you have added, Bhargavi Padavala. Yeah, Pappala Pawan is saying something. Yeah, whenever I ask a question, this Prasad Almanda use it to left the meeting. Amma baboy, ayyu baboy. Who is that fellow joining and leaving immediately? Sir, Pappala Pavan. No, he is there. He is not making anything. No, he has joined just now. I don't expect much from him. Let him listen. Yes, there are many people. Pappala Pawan is. Yeah, you speak, Mr. Pappala Pawan. టెలిఫోన్ ఎటిక్వెట్స్ లో ఏం పాటిస్తాం రూల్స్? సార్ యూస్ ప్రాపర్లీ లాంగ్వేజ్ సార్. యా, యూజ్ గుడ్ లాంగ్వేజ్ ఆర్ ప్రాపర్ లాంగ్వేజ్ వెన్ యూఆర్ స్పీక్. పొలైట్ లాంగ్వేజ్ we can say. స్పీక్ క్లియర్లీ సార్. Speak clearly. You're adding good nice points. Can you add some more points? Speak clearly, use polite language. If you need clarification, ask them excuse me or pardon me. If you want to repeat, could you please repeat again? If you want clarification, suppose if you don't understand, you must ask them. Otherwise, you will misunderstand the communication. See, there are more telephone etiquettes. మనం చెప్పిన 10 కంటే ఇంకా ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు చూడండి, యూజ్ ద ప్రాపర్ లాంగ్వేజ్,
నేను చెప్పలేదు, కానీ ఇట్స్ ఏ గుడ్ ఎటిక్వెట్. టెలిఫోన్లో ఇది జనరల్గా ఉండాలి. ఇఫ్ యూ డోంట్ యూజ్ ది ప్రాపర్ లాంగ్వేజ్, అవతల వాళ్ళు మనల్ని మిస్అండర్స్టాండ్ చేసుకునే అవకాశం ఉంది. సో డెఫినెట్లీ అవర్ communication will be misunderstood. A very nice point she added. I don't know her name. She is using the mobile name K Adilakshmi. Can you tell me your name please? Tejashvi, sir. Tejashvi. Okay, I will record the attendance today. I will mark the attendance. So every day I am following the attendance. There are 12 students from MPC and MPCS, one student from BA. Papal Pawan, he is from BA. I will mark the attendance for him for one day. So out of 48 students, I don't know what is the reason. Maybe sudden, without information, I am conducting a class. That's maybe the reason. Tomorrow, because today, Commissionerate of Collegiate Education, they have conducted an online meeting and they have given us some Achintalu in Telugu, I don't know, in English. So they are scolding very much. They are, why don't you conduct an online class? Sir, we are saying mobile phones are not good, connectivity is not good, but they are not accepting. Sir, students are going to work. No, they are not accepting anymore. So they are saying take the attendance. So if I write 12 out of 48, definitely I will be scolded. Anyhow, the fact is the same thing. I cannot escape from the recording the class. Every class of yours is recording and is posting in YouTube. So don't think whatever we are speaking or whatever we are presenting is not going waste. నేను తప్పు మాట్లాడినా, బూతులు మాట్లాడినా అది రికార్డ్ అవుతుంది, యూట్యూబ్లో పెడుతున్నాం. దాన్ని కమిషనర్ చూస్తున్నారు. ఎంతమంది ఉన్నారనేది కూడా కమిషనర్ చూస్తున్నారు. నేను 48కి 40 అని రాయిస్తే ఖచ్చితంగా నేను బుక్ అయిపోతాను. బికాస్ ది స్క్రీన్ ఈజ్ రికార్డింగ్ and the same video I am posting in YouTube every day. So because these are classes are online classes, due to COVID scenario we are having online classes. So maybe in future your Jagananna Vasadivina Vidya Devana will be linked to these attendance, then you will lose some amount. Please try to keep in mind and attend. ఎందుకంటే మేము తప్పు రాయడానికి లేదు, మీ పేర్లు అవన్నీ రాసేసి ఏం చేస్తాం, ఈ ఎవిడెన్స్ తోటి మేము పంపుతాం వీళ్ళే వచ్చారు అని. అందరూ వచ్చారని నేను చేస్తే నేను బుక్ అవుతాను. సో నా చేతులు కాల్చుకోవడం ఎందుకు, ఉన్న విషయాన్ని అక్కడ రాస్తాను. ఎందుకు రావడం లేదంటే నేనేం చెప్పలేను కదా, ఇంకేదో రీజన్ చెప్తాను. పనికి వెళ్ళిపోయాడు, మళ్ళీ నన్నే తిడతారు. పనికి వెళ్ళిపోవడం ఏంటి, కాలేజీకి రావాల్సిన టైంలో పనికి. సరే ఈ రోజు అంటే నేను 6 గంటలకు పెట్టాను, రేపటి మాత్రం 10 గంటల నుంచి 5 గంటల వరకు కాలేజ్ టైమింగ్స్లోనే మీకు క్లాసులు ఉంటాయి. ఈరోజు ఆ కమిషనర్ మీటింగ్ ఉండడం వల్ల నా ఉదయం క్లాస్ 10 నుంచి 11 షెడ్యూల్ మార్చారండి. మీకు మళ్ళీ అది అప్డేట్ చేస్తాను. సేమ్ మన టైం టేబుల్ ఎలా ఉంటుందో 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆ క్లాసులే జరుగుతాయి. సపోజ్ బుధవారం నుంచి శనివారం వరకు ఉదయం 10 నుంచి 11 ఇంగ్లీష్ ఉంటుంది. నా క్లాసే రేపు ఉదయం 10 గంటలకు మళ్ళీ తీసుకుంటాను. అది షెడ్యూల్ ఇవాళ చేస్తాను. అది మేబీ మీకు ఏం చెప్పలేదు, ఇంటర్పర్సనల్ స్కిల్స్ మీద తీసుకుంటాను. సో ఎవ్రీడే న్యూ టాపిక్, ఐ డోంట్ రిపీట్ ద సేమ్ టాపిక్ అగైన్ అండ్ అగైన్. ఎవరైనా మిస్ అయ్యి కావాలి సార్ అంటే యూట్యూబ్కి వెళ్ళి చూసుకోమని చెప్తాను. సో దట్ ఈస్ ద షెడ్యూల్ దట్ ఈస్ ప్లాన్డ్ ఫర్ టుమారో 10 to 5. Same timetable I will share with you soon. So I request this boy Srihari, I think, to mute himself. And this Google Meet is very nice and there is an option we can mute him. Really this is very interesting. I have pinned him. I don't know how to remove this boy. Pinning ఎక్కడ ఉంది? యా, అంటే జగనన్న వసతిదేవుని కోసం అలా వచ్చి అలా వెళ్ళాడు అనమాట శ్రీహరి. ఇట్స్ వెరీ ఫన్నీ. This is the today's class. Thank you very much for attending. I hope you have understood telephone etiquettes. If you have any queries, still if you don't understand,
You can ask me now. Still, you have time to ask me any queries and questions. సార్ అటెండ్ చేస్తారా? అటెండెన్స్ ఇక్కడ నాకు రికార్డ్ అవుతుంది బాబు. దాన్ని చూసి నేను ఎప్పుడైనా వేసుకుంటాను. అంటే నువ్వు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నావా? అంటే క్లాస్ అయిపోయింది అన్నారు కదా సార్. క్లాస్ అయిపోతే నేను ఎనీ డౌట్స్ అని అడిగాను కదా. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, నో డౌట్స్ అని చెప్పు. నో డౌట్స్. సార్ ఈ క్వశ్చన్ ఎగ్జామ్ లో వస్తుందా సార్? డెఫినెట్లీ. టెలిఫోన్ ఎటిక్వెట్స్, టెలిఫోన్ మాట్లాడేటప్పుడు మీరు తీసుకోవాల్సిన పద్ధతులు ఏంటి అని అడుగుతారు. రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ టెలిఫోన్ ఎటిక్వెట్స్. 5 మార్క్స్. అయిపోతే మార్కులేరా? హలో, గుడ్ ఈవినింగ్ సార్. హూ ఈస్ విషింగ్ మీ గుడ్ ఈవినింగ్? ఎవరు? శ్రీహరి. శ్రీహరి. వావ్. మై నేమ్ ఇస్ దుర్గా ప్రసాద్. Thank you very much. At least one sentence you have used బంగారం in English. బంగారం Please try to speak in బంగారం English. దుర్గా ప్రసాద్. చూడండి, క్లాస్ లో ఉన్నప్పుడు మొహమాట పడ్డారు, ఆన్లైన్ లోకి వచ్చినా మొహమాట పడుతున్నారు. When will you learn English? Speak in English, man. Yeah, my name is Durga Prasad. Alamanda Durga Prasad Kundli. I am very happy you have spoken at least one single sentence that is in English. Yeah, very nice. Thank you very much. I close with your acceptance that you don't have any doubts. Bye. Have a good night. Bye bye. So nobody is going. I think I have to cut the car.